కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక మంచి ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలని ఆలోచన చేసి ప్రభుత్వమే ఇవ్వాలని మొదటగా 50,000 తర్వాత 75,000 తర్వాత 1,116 చేసి మరి తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలలో దగ్గర 15 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి మరి ఆడబిడ్డలని పేద వర్గాలని కాపాడితే ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి 1,116 కాదు ఆ కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారకు 1,116తో పాటు తులం బంగారం ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీ తులం బంగారం 3 సంవత్సరాల నుంచి కొనలేకపోతున్నావా ఇవ్వలేకపోతున్నావా ఒకసారి ఆలోచన చేయి. తుదకు తులం బంగారం ఎక్కడ పోయిందో కానీ ఇవాళ 1,116 కూడా కేసేసి మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేకుండా ఆ స్కీమ్ని ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నటువంటి నీవు ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకే కాదు, దాంతోపాటు రైతు బీమా, దాంతోపాటు పెట్టుబడి సాయం, దాంతోపాటు కేసీఆర్ కిట్టు, దాంతోపాటు పేద వర్గాలకు ఇండ్లు, మరి దాంతోపాటు సంక్షేమ పథకాలు పేద వర్గాలకు ఎందుకు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ వారి చేత మరి పిటిషన్ వేయించినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలకులు మరి వీటి మీదనే మరొక ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయాలనే ఆలోచనతో ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి 1,116,000 రూపాయలు ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చే అదేవిధంగా తులం బంగారం కూడా ఇవ్వాలని మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. దాంతోపాటు కేసీఆర్ గారి నాయకత్వంలో నల్లగొండలో డబల్ బెడ్రూమ్లు మరి 540కి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేస్తే ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఎవరికి అన్యాయం చేయొద్దు అని ఆలోచన చేసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే లిస్ట్ తయారు చేసి వార్డు వైజ్గా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి అదేవిధంగా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళనే ఆ వార్డులో పెట్టి డ్రా తీసి ఆర్డీఓ గారి, కలెక్టర్ గారి సమక్షంలో లిస్టు తయారు చేస్తే ఆ లిస్టు పక్కకు పెట్టి ఇవాళ దగ్గర 250కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లని 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అందుకోసమే ఈరోజు కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ మీ చేత డ్రా తీసినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో వారికే ఇవ్వాలి. వారికి ఇవ్వకుంటే ఊరుకునేది లేదు. ఏవైతే 131కి సంబంధించినటువంటి ఏవైతున్నాయో అవి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో కానీ మరి అదేవిధంగా నల్గొండలో రోడ్ల విస్తరణలు చేసినప్పుడు ఎక్కడైతే ఇండ్లు కోల్పోయినరో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కలెక్టర్ ఆఫీస్ ఎవరైనా బయటికి బయటికి
ఓకేనా